దుబ్బాక మున్సిపాలిటీలోని ఎఫ్ఎస్టీపీని మున్సిపల్ ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఎఫ్ఎస్టీపీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అనంతరం మాట్లాడారు. దుబ్బాక మున్సిపల్ ప్రజలు సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చిన వ్యర్థాన్ని ఎఫ్ఎస్టీపీ కేంద్రానికి తప్పనిసరిగా పంపించాలన్నారు. ఇలా చేయడం ద్వారా వాటిని ఎరువులుగా మార్చి రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో వేసిన చెరువులు తప్పవన్నారు. అలాగే సెప్టిక్ ట్యాంకులను నూతనంగా కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సులోచన స్వామి, శ్రీలేఖ రాజు పాల్గొన్నారు. అక్కడ సందర్శించినట్టయితే ఇది వినియోగంలోకి ఉన్నప్పటికీ పట్టణ ప్రజలు దీన్ని వినియోగించుకోవడం లేదు. ఎందుకైతే సెప్టిక్ ట్యాంక్స్ ఏదైతే మీ దగ్గర నిండినట్లయితే దాన్ని ఎవరైతే కలెక్టర్స్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఎఫ్ఎస్టీపీ కేంద్రంలో ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని ఆ మలాన్ని ఎరువుగా మార్చి దాన్ని మళ్ళీ రైతులకి విక్రయిస్తాము. కానీ ఇది చాలామందికి తెలియడం లేదు. కాబట్టి దీనికి సంబంధించిన ఏ సెప్టిక్ ట్యాంక్స్ కూడా ఎవరైనా రిహాబిలిటేషన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే విల్లింగ్ ఉన్నట్టయితే మున్సిపల్ ఆఫీస్లో సంప్రదించాలని కోరుతున్నాము. వారికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కింద వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు విల్లింగ్ ఉంటే వస్తే మన దగ్గరనే వాళ్ళకి ఉపాధి అవకాశం దొరుకుతుంది. వాళ్ళు ఆ క్లీనింగ్ ఇక్కడనే కాంటాక్ట్ అయ్యి ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా బయట వాళ్ళు కూడా మీకు సెప్టిక్ ట్యాంక్ నిండినట్లయితే మున్సిపల్లో కూడా ఒక కాల్ సెంటర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసినట్టయితే అది మున్సిపల్ వాళ్ళు వాళ్ళకి అటాచ్ అయి ఉంటారు. వాళ్ళ నుంచి ఆ కాంటాక్ట్ నెంబర్ మీకు కాంటాక్ట్ అయ్యి ఎవరైతే ఆ పర్సన్స్ నుంచి మళ్ళీ ఆ ట్యాంకర్స్కు చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఎఫ్ఎస్టీపీ కేంద్రంలో తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారు. కాబట్టి దీన్ని ఈ సెప్టిక్ ట్యాంక్ హోల్డర్స్ కూడా చెరువులో కానీ వేరే ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో కానీ విడిచిపెట్టేటైతే చట్టరీత్యా నేరం. కావున సెప్టిక్ ట్యాంక్స్ హోల్డర్స్ కూడా క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా చెప్పడం ఏమైందంటే మీరు ఎక్కడైనా ఈ ఎఫ్ఎస్టీపీ కేంద్రంలో కాకుండా బయట ఎక్కడైనా విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా మీపై చర్య తీసుకోబడును.